పరమేశ్వర అవతారమా ఇది? కానిమ్ము, యథార్థముగా విచారించితే మేలు. బాలక, స్వామి గురుదేవా, నీవు ఎవండవు? నీ వీటుకు రాగతంబేమి? నీ తల్లిదండ్రులు, నీ ప్రభుత్వ నామములు, నీ జన్మస్థలము సవిస్తరముగా తిరిగి చేయమునాయన. అటును నేను తెలిపేందును ఆదినారాయణ. మహిళీవుడు మాలగామని వాద దూరేగుల వారి కులమునందు మరలినాని. తల్లి అదామి, తండ్రి పీరు కారుని గర్భాన కన్న సుదురే. నా పేరు సిద్ధుడన్నురా ఎల్లరూ. మానసమందున మమత వీడి సారరహితమైన సంసారముల వీడి నీ దరిచేరి నన్నాదరింపుమా. బాలక సిద్ధ లింగు నాయన. బాలక సిద్ధ, తల్లియు తండ్రియు తగ బంధువులెల్ల బిడనాడి ఇల్లును బీటగా లేచిరాగా. పుత్రతో గమనమునిగి నీ కొరకంత వెతుకుతుందురో పెళ్ళు విడివాడా. నీ మతము వీలు నీ పిటుకుల భ్రష్టుడపై మాలో చేరిన వార్తలు విని మాపై నిందను మోపి కోటున తీర్చి తీరని అపవాదు పెతురపి. స్వామి గురుదేవ, నీ గృహమునికి వెళ్ళి నీ తల్లిదండ్రుల సేవ చేయము, అదే నీకు ముక్తి నాయన. స్వామి నాయన సీత, జ్ఞాన మార్గముతో జ్ఞానలోలా అదే మాత్రం మీరు కాదు నాయన. సత్యతారకములు తెలుపుమా సత్యశీల. పరశివ యోగ రహస్యము తెలుపుమా పరమ పురుష. జన్మ తరింపు చేయుమా సుగుణ చరిత. బాలక సిద్ధ, నీక పరిశయోగము అదే మాత్రం మీరు కాదు నాయన. నీవు కోరినావో అలివికోతుర అదికైన అసలు విద్య పాండురని కావి
విద్యపడియురాతో బాలుడని కావిద్యపడియురాతో ఎడలు వచ్చిన దారిని వేగు బాలా స్వామి గురుదేవ మీ గృహమునికి వెళ్ళి నీ తల్లిదండ్రుల సేవ చేయము అదే నీకు ముక్తి నాయనా. స్వామి వీరబ్రహ్మేశ్వర సుజసు గమ్మలెందు విద్యవహింపగా శాశ్వతానంద పదవిని కోరి నిన్ను ఆశ్రయించుట దీనిని గృహమునకు పంపి సంసార సాగరమున వచ్చి నరకమునకై గురి చేయనువా స్వామి. నా పంచ ప్రాణములైనా విడిచెదని గాని ఏ మాత్రముని పాదములు విడినాడు ఓ జారణ గురుదేవా. బాలక సిద్ధ నాయనా.